థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక పెద్ద కాంప్లిమెంట్. నాకు ప్రతి సినిమాకి ఇదే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. నేను కనిపించలేదు, క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి, నేను చేశాను లేదా నన్ను అడుగుతున్నారు. ఓ ఆ సినిమా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎవరో కలిసి సార్ మీలాంటి ఒక్కలే తుంగభద్ర అని సినిమా లేక నా అలా కాదు బాబు నేనే చేశాను. సో ఐ థింక్ ఇట్స్ హ్యూజ్ కాంప్లిమెంట్. నాకు టామ్ బ్రాడీ అని చెప్పి ఒక బ్రిటిష్ యాక్టర్, చాలా హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఆయన చాలా క్రిస్టఫర్ నోలన్ సినిమాలో కనిపిస్తుంటాడు, ఫేస్ మీద మాస్క్ వేసుకొని, ఫేస్ కవర్ చేసుకొని. చాలా నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడి ఇంత పెద్ద సినిమా మిగతా వాళ్ళందరికీ పేరు వస్తుంది మనోడు కనిపించడని. బట్ ఐ థింక్ దట్స్ వన్ కైండ్ ఆఫ్ కిక్ ఫ్రమ్ ఇన్సైడ్. పెద్ద ప్రిపరేషన్ లేదు. అంటే ఒకరోజు కోర్టుకి వెళ్ళా. అంటే ఇప్పుడు కోర్టు సినిమా చేస్తున్నాం కదా, కోర్టులలో కచేరీలు ఎట్లా నడుస్తాయని వెళ్ళాను. వితిన్ 20 minutes చాలా గట్టిగా నిద్ర వచ్చింది. పొద్దున్న పొంగల్ కూడా తిని వెళ్ళాం. బికాజ్ అక్కడ ఏదో మాట్లాడుతుంటారు, మనకి పెద్దగా వినిపించదు. యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అన్లెస్ యూఆర్ ఫాలోయింగ్ ద కేస్. ఈ కోర్ట్ మనం అనుకున్నట్టు సినిమాల్లో వెళ్ళంగానే సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెనింగ్ అలా ఉండదు. అదొక లాంగ్ ప్రొసీడింగ్గా మనం ఆ కేసుని ఫాలో అయ్యి 3 నెలలకో 4 నెలలకో ఒక వాయిదా వస్తుంది. సో ఇట్ వాస్ వెరీ టఫ్ టు ఫాలో. జస్ట్ వెళ్ళింది ఏంటి బాడీ లాంగ్వేజ్ చూసుకోవడానికి, ఎట్లా క్యాజువల్గా ఒక లాయర్ వచ్చి చెప్పారనమాట, మరీ డల్గా తీస్తే కూడా చూడలేదు, దాంట్లో ఒక చిన్న మసాలా ఉండాలని. సో ఐ వాంటెడ్ టు సీ వాట్ ఇట్ వాజ్ రియలైజ్. బట్ అదర్వైజ్ యాక్సెంట్ మీద వర్క్ చేశాను. ఇప్పుడు కొండ చేసినప్పుడు తెలంగాణ మాట్లాడాం. మహిపాల్ గారు చెప్పింది ఏంటంటే, సరే ఇది తెలంగాణ కాదు, కొంచెం రాయలసీమ, బట్ ఒక 10-15 years వచ్చి సెటిల్ అయ్యి ఉంటే హైదరాబాద్లో ఒక చిన్న మిక్స్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది కదా. మనం ఇంత పెద్ద కాన్వర్జేషనల్ ఫిల్మ్ చేస్తున్నాం, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి ఉన్నాయి కదా. సో స్లాంగ్ మీద ఒక ఇంట్రెస్టింగ్గా చేద్దాం అన్నట్టు. మీకు ఎట్లా స్లాంగ్ నచ్చింది, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. లా మూవీస్ అనేవి రీసెంట్ చూసుకుంటే జేబీఎం అనేది ఒక మూవీ వచ్చింది సూర్య గారిది. సో బలహీనల గురించి ఆయన పోరాడే సినిమా అది. సో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చేసారు లా గురించి. సో అంటే జనరల్గా అమ్మాయి మీద హత్యలు జరిగినప్పుడు హీరో అనేది వాడి సైడ్ చూస్తారు, కానీ అటు సైడ్ కూడా కాయిన్ 2 సైడ్ కూడా ఉంటుందని మీరు చూపించారు. సో ఇది రిస్కీ ఫ్యాక్టరే. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంటి హీరో అనేది అటు సైడ్ అమ్మాయి సైడ్ ఉండకుండా, విక్టిమ్ సైడ్ ఉండకుండా ఎవరైతే సహకరించారో వాళ్ళ సైడ్ ఉన్నారో అనుకుంటారు. కానీ మీరు సెకండ్ సైడ్ కూడా ఉంది చూడాలని చెప్పించి ఆ పాయింట్ క్యారీ చేయడం చాలా నచ్చింది నాకు. సో అది డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ పాయింట్ మీకు నచ్చిందా, ఇంకా ఏమైనా డీప్గా వెళ్ళాలనుకున్నారా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ 100% డైరెక్టర్ గారి పర్స్పెక్టివే. ఇప్పుడు ప్రతి సినిమా ఒక పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తున్నాము. ఇప్పుడు కళ అన్నది ఏంటంటే ఇంటెలిజెన్స్. ఒకరి దగ్గర బాగా ఇంటెలెక్చువాలిటీ ఉందంటే ఒక సింపుల్ విషయాన్ని చాలా కాంప్లికేటెడ్గా చెప్తారు. ఒక E=mc² అంటే దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ థియరీలు ఉంటాయి, మనకు అర్థం కావు. ఒక కళాకారుడు అన్నవాడిని చాలా కాంప్లికేటెడ్ విషయాన్ని చాలా సింపుల్గా చెప్పారు. హలో. సో ఉద్వేగంతో ఒక అండర్లైన్డ్ థింగ్ ఏంటంటే, ఈ ఇద్దరికి అంటే కోర్టులో ప్రతి ఒక్కరికి వాళ్ళ పాయింట్ పెట్టడానికి ఒక హక్కు ఉందన్న విషయాన్ని చాలా సింపుల్గా చెప్పిన సినిమా ఉద్వేగం. అండ్ మీరు చెప్పినట్టు చాలా లా సినిమాలు వచ్చాయి. పాత రోజుల్లో కూడా చాలా లా సినిమాలు హిట్ అయ్యాయి. అదే షకీలా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. దీంట్లో ఎటువంటి సాంగ్ ఇది లేకుండా జస్ట్ లా మీద చేయడం అన్నది నాకన్నా మా ప్రొడ్యూసర్ ధైర్యం ఎక్కువ అని చెప్పాలి. ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని ఓకే చేయడానికి ఒక విధమైన మైండ్ సెట్, ఒక తెక్కు ఉండాలి. ఎందుకంటే ఒక 2 songs, ఒక ఫైట్, 3 ఫైట్లు పెడితే హిందీ బిజినెస్ అయిపోద్ది. ఒక 2 songs పెట్టి ఒక మంచి ఒక రొమాంటిక్ ట్రాక్ రన్ చేస్తే కొంచెం యూట్యూబ్ హెల్ప్ అవుద్ది. చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సినిమాలు బెటర్గా రీచ్ అవుతాయి. ఈరోజు ఉన్న ఒక స్టైల్కి అది బాగా వర్క్. కానీ అది లేకుండా తీయడానికి మా డైరెక్టర్కి నాకన్నా మా ప్రొడ్యూసర్ కొంచెం గట్స్ ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే డబ్బులు ఆయనే పెట్టాడు కదా. సార్ ఒక డౌట్, మీరు ఇక్కడ మాట్లాడుతున్నాం, మా అబ్బాయి అనుకుంటున్నాం, మా అల్లుడే బాబు, మీ డైరెక్టర్. మీ అల్లుడే కదా సార్? సార్ తొందరగా పిల్లని చూడండి సార్, సినిమా కూడా చేశాడు. కానీ మీ టీం అందరికి కూడా కంగ్రాట్స్ చెప్పాలి, చాలా బాగా చేశారు. మేము అనుకున్నాం మా ఓనికి ఏమొస్తుంది అబ్బా, అరే ఎక్కడది నేర్చుకున్నాడు ఇదంతా అనుకున్నాం. అది చేసిన డైరెక్షన్ కానీ, మీరు మీ పాత్రలో కూడా కానీ సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా, ఫైనాన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇట్స్ వెరీ నైస్, చాలా బాగా చేశారు. సో ఒక పెద్ద అర్థంగా డౌట్ ఏమొచ్చిందంటే, లాస్ట్ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ జడ్జి ఒక డౌట్ వస్తుంది, ఎన్నికి పోతాడు, డోర్ ఎన్నికి పోయి స్క్రీన్ ఎన్నికి పోయి మాట్లాడుతాడు కదా, అమ్మ ఇది కూడా జరుగుతుందా అనేది ఒక డౌట్ వస్తుంది. అదొకటి క్లారిఫై చేస్తే అయిపోతుంది. సార్ దీనికి కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి మీ అల్లుడు మా డైరెక్టర్ రెడీగా ఉన్నారు.
యాక్చువల్గా అయితే జరగదు. అంటే అట్లా జడ్జిమెంట్ ఇస్తూ మధ్యలో వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుకోవడం అనేది జరగదు. కానీ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు చాలాసార్లు చాలా మందితో చాలా చర్చలు జరుగుతాయి. అదంతా ఇందులో చూపించలేదు, కానీ అట్లా మధ్యలో లేచిపోవడం అనేది జరగదు. బట్ అది ఇంపాసిబుల్ కూడా కాదు. అది దానికేం రూల్స్ ఏం అడ్డం పడేది కూడా ఏం లేదు. రియలీ అది మాత్రం ఆ క్యారెక్టరైజేషన్, సురేష్ గారి క్యారెక్టరైజేషన్ ఆ విధంగా పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే అంతవరకు కూడా అంత డెప్త్ క్యారెక్టర్ తను చేయలేదు కూడా ఈ క్యారెక్టర్లో. అంటే మీరు కామెడీని పక్కన వేరే యావిగేషన్లో నమ్మకుండా దీంట్లో ఇన్బిల్డ్ చేసిన విధానం బాగుంది. విత్ డైలాగ్ వర్షన్, డిక్షను, ఇది కూడా చాలా వర్కౌట్ అయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్కి కూడా ఈ సబ్జెక్టును నమ్మి ఇంత ప్యాక్డ్ బడ్జెట్లో ఈ సినిమాని చేయడం మాత్రం ఎక్కడ చిన్న సినిమా అనే కంటెంట్ సినిమా అనేది పర్ఫెక్ట్గా డీల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ దట్స్ నైస్. నాకు లాస్ట్లో ఆ సెల్ఫీ, హలో సార్, దట్ సెల్ఫీ ఇస్ రియలీ అంటే ఆయన టోన్ సెట్ చేయటం చాలా చాలా బాగుంది. అంటే సినిమాలో కుల్ఫీల్ పెట్టలేదు కదా ఎక్కువ, అట్లీస్ట్ చిన్న సెల్ఫీ జోక్ పెడదామని. అంటే ఆయన ఇట్స్ అంటే మనకి డిజిటల్ ఎంత వెళ్ళిపోతుంది ముందుకి, మనం ఎంత వెనకాల ఉన్నాం పర్లేదు అయినా దట్ ఈస్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇంటరాక్షన్ మాత్రం అదిరిపోయిందండి. ఐ మీన్ ద వే ఇట్స్ రిటర్న్, ద వే ఇట్ ఇస్ డన్, ఎంత బాగా చేశారో అంత బాగా రాశారు. అసలు ప్రొడ్యూసర్ గారు చాలా చాలా యూనో థ్యాంక్స్ ఫ్రమ్ ఆడియన్స్ లైక్ అస్ దట్ మీలాంటి సీనియర్ యాక్టర్స్ అలా మాట్లాడదు. మహిపాల్ గారు అప్పుడు చెప్పినప్పుడు కూడా చాలా నచ్చింది. ఈ సినిమాలో పాట అవ్వలేకపోయాను నాకు కొన్ని మా లుక్ కండిషన్స్ వల్ల, బట్ దట్స్ ఓకే. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ రవివర్మ గారు ఇక్కడ మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేయాల్సింది. ఆయన వేరే సినిమాల్లో బిజీ ఉండడం వల్ల, నాతో పాటు 5 సినిమాలు చేశాడు, 6వ సినిమా అయ్యేది. ఆయన లుక్ కుదరకపోవడం వల్ల మేము రవి గారిని ఈ సినిమా నుంచి తీసేయాల్సి వచ్చింది ఆయన. బట్ ఇప్పటికీ ఆయన పిలిచారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ రవి, అబ్సల్యూట్లీ ఫ్రమ్ డే వన్. మైపాల్, ఒక డౌట్. మైపాల్, అయితే కోర్టులో వాదనలు జరిగేటప్పుడు జడ్జి లాయర్లతో అంత ఫ్రీగా ఈ కాలంలో ఉంటారా? దీనికి కొంచెం అంత ఫ్రీగా జడ్జి లాయర్లతో అంత టైం ఇస్తూ అంత ఫ్రీగా ఉంటారా? అదొక పాయింట్. రెండవది, ఆ అమ్మాయికి వాళ్ళు సహకరించి ఆ అమ్మాయిని అందరూ కలిసి ఆ అమ్మాయిని చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి సత్యంకు జాలి చూపడంలో మీ ఉద్దేశం ఏంది? రెండవది ఇంకోటి, ఏ కోర్టులో అయినా గెలిచేది ఒక్కరే గెలుస్తారు. ఏ లాయరు ఒక లాయరు, నిందితుల తరపునన్నా ఆ తరపునన్నా ఒక్కరే గెలుస్తారు. కానీ మీరు 2 లాయర్లను గెలిపించినారు దీంట్లో. ఫైనల్గా మీరు 2 లాయర్లను గెలిపించినారు. అవును, అంటే చెప్తున్నారా అడుగుతున్నారా సార్? అడుగుతున్నా, అంటే మీ ఉద్దేశంలో ఏంది అది? ఇప్పుడు నాకు 2 క్వశ్చన్స్ అర్థమయ్యాయి. ఒకటి, జడ్జిలు ఫ్రీగా ఉంటారా లేదా? రెండోది ఏంటి? సంపత్ కదా లాస్ట్. ఇప్పుడు అమ్మాయి లాస్ట్ సంపత్ కూడా దాంట్లో భాగస్వాముడే. అయినా కూడా లాస్ట్కి అమ్మాయి సంపత్ను కనికరియడం అనేది ఆ పాయింట్ మీదనే లాయర్ జడ్జి ఆయనకు శిక్ష తగ్గించిండు. అవును అవును. మరి అది ఎట్లా? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఫస్ట్, చెప్పండి. జడ్జిలు లాయర్లు అంత ఫ్రీగా ఉంటారా అనేది. ఇందాక సార్ చెప్పినాడు, కోర్టుకు వెళ్ళి చూస్తే కోర్టు అట్లా ఇట్లా లేదు, ఇంత డ్రమాటిక్గా లేదు, అంత చిందరవందరగా గందరగోళంగా ఉంది అని చెప్పేసి. ఈ కమెంట్ నాతో చాలా మంది చాలాసార్లు చేసినారు. కోర్టుకు వెళ్తే ఇట్లా ఉండదు, కోర్టుకు వెళ్తే మీరు సినిమాల్లో చూపించేలాగా ఉండదు అని చెప్పేసి. అసలు నిజంగానే ఉండదా అంటే, నా పక్కన ఒకతను చూస్తూ అడిగాడు అనమాట. ఇదే నేను అడిగాను ఆయన్ని, మీరు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారంటే, నేను చాలాసార్లు వెళ్ళాను. ఎన్నిసార్లు అంటే ఒక 20 సార్లు వెళ్ళాను. నేను దగ్గర 500 సార్లు వెళ్తే నాకు ఒక 5-10 సార్లు కనపడి ఉంటుంది కోర్టు అట్లా డ్రమాటిక్గా. సో డ్రమాటిక్ కోర్టును చూడాలనుకున్నప్పుడల్లా జస్ట్ మనకేదో మూడు వచ్చినప్పుడు అట్లా తొంగి చూస్తే కనపడదు అది. బట్ అటువంటి సంఘటనలు జరుగుతాయి. అలా బిహేవ్ చేసే జడ్జిలు ఉంటారు, అలాంటి రిలేషన్స్ ఉండే లాయర్స్ ఉంటారు, అంత డామినేట్ చేసే లాయర్స్ ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు, రకరకాల పీపుల్ ఉంటారు, రకరకాల భాషలు మాట్లాడతారు. ఇంత డ్రమాటిక్గా, ఇంతకంటే ఎక్కువ డ్రమాటిక్గా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి కోర్టులో. కాకపోతే అవి రోజు కనపడవు.
ఇందాక నేను చెప్పినట్టు 500 సార్లు వెళ్తే 5 సార్లు కనపడ్డాయంటే ఇట్స్ ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 1%. దీనికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మేము కోర్టు సినిమా తీస్తున్నాం కదా, దీని గురించి కోర్టు అని మాట్లాడుతున్నాం, మా ఫోన్లు వింటున్నాయి రోజు. అదే చెప్పారు కదా, అందరు ఫోన్లలో మైకులు పెట్టారు కదా. ఇది నాకు ఈ కోర్టు మీద వీడియోలు, కోర్టు మీద ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వస్తుంటే చాలా కోర్టులో జరిగే విషయాలు ఈ మధ్య చూసారా? చాలా మంది చూసుంటారు ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలోని, యూట్యూబ్లోని కోర్టులో జరిగేది, యుఎస్ కోర్టులో జరిగేది, ఇండియన్ కోర్ట్స్లో కూడా ఫుల్ ఆయన కౌంటర్లు వేయడం. ఒక ఆమె ఆల్మోస్ట్ నెలకి ₹1,00,00,000 అడుగుతుందంటే ఆయన అంటాడు, అప్పుడు ఆ లేడీ జడ్జ్ అంటారు, అయితే నువ్వు సంపాదించుకోవాలి, మీ ఆయన దగ్గర కాదు అని చెప్పి ఫుల్ కౌంటర్లు వేసేవి చాలా వస్తున్నాయి. అవి చూసే వరకు మాకు కూడా పెద్ద అవగాహన ఉండేది కాదు. ఇంకొక క్వశ్చన్ అడగాలి ఏంటంటే, చాలా సీరియస్ సినిమాల్లో ఎక్కడో కట్ చేస్తే హీరోయిన్ స్విట్జర్లాండ్లో పొట్టి బట్టలు వేసుకుని వేసినప్పుడు మీరు అడగని లాజిక్ క్వశ్చన్లు ఈ సినిమాలో ఇంత విషయంలో మీరు లాజిక్ అడిగినారంటే ఇది మేము దీన్ని ఖండిస్తున్నాం. యాక్చువల్లీ ఇంతకన్నా ఎక్కువ లిబర్టీ తీసుకోవచ్చు. అంటే మేము క్రియేటివ్ లిబర్టీ అంటాం. మీరు చూసారంటే కొంచెం మేము వేసుకున్న కాస్ట్యూమ్లో కూడా చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. త్రిగుణన్న ఒక్క నిమిషం ఫినిష్ చేస్తా. ఇప్పుడు నాకు అన్న క్వశ్చన్కి నేను ఫార్వర్డ్ చేస్తున్నా, ఎందుకంటే అప్పుడు సాంగ్ కోసం ఇమాజినేషన్లో ఉంటుంది. బట్ కోర్ట్ సెక్షన్కి వచ్చేసరికల్లా మనకి లా అండ్ ఆర్డర్స్ ఇవన్నీ మనకి కంపల్సరీ కావాలి కాబట్టి మేము ఇమాజినేషన్లో కానీ రూల్స్ ప్రకారం ఉంటాం. ఇమాజినేషన్లో మనం ఏమైనా ఊహించుకోవచ్చు, కానీ లా అట్లా ఊహించుకోలేం కదన్న. కరెక్ట్. అంటే ఇప్పుడు లాలో ఏమైనా ఆల్టర్కేషన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడిన పాయింట్లో ఏమైనా లిబర్టీ తీసుకుంటే చేసి ఉండొచ్చు. దీంట్లో వచ్చిన క్యారెక్టర్స్ 3 మొహాలు ఉన్నాయి. నా మొహం ఒకటి, ఆయన పాపం 300 సినిమాల పైన చేశారు, ఆయన మొహం బాగుంటుంది, ఇంకా శ్రీకాంత్ అయ్యంగారు. ఈ 3 మొహాల్ని మేము గంటన్నర చూడాలి అంటే ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ పెట్టాలి కదా. సో వీ హ్యాడ్ టు టేక్ సమ్ క్రియేటివ్ లిబర్టీ ఈజ్ వాట్ ఐ థింక్. మీరు చెప్పింది కరెక్టే, అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ జడ్జి ఇట్లాంటి పర్సన్. అండ్ ఆయన అడిగిన దాంట్లో ఒక సెకండ్ క్వశ్చన్కి నాకు చాలా నచ్చింది ఆ క్వశ్చన్. ఎందుకు ఆ సంపత్ అన్న 4th క్యారెక్టర్ని ఆ అమ్మాయి ఫర్గివ్ చేయాలి? అది చాలా అడగాల్సిన, యాక్చువల్లీ ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడగాల్సిన క్వశ్చన్ అదే. అంటే ఇంత చేసిన తర్వాత కూడా ఎట్లా అంటే, దీనికి ఒక చిన్న రెఫరెన్స్ ఇస్తాను. సైకో అని ఒక సినిమా ఉంది, మిష్కిన్ గారు డైరెక్ట్ చేసిన ఒక తమిళ సినిమా సైకో అని ఉంటుంది. ఆ సినిమాలో ఒక సైకో కిల్లర్ ఆడవాళ్ళని ఇలా చంపేస్తూ ఉంటాడు. హీరోయిన్ తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. హీరో గుడ్డివాడు అనమాట. క్లైమాక్స్లో అట్లా కష్టపడి అదే ఇదే ఇంకా కింద మీద పడి ఆ హీరోయిన్ రెస్క్యూ చేస్తాడు. రెస్క్యూ చేసి ఆ థ్రిల్లర్ ఫినిష్ అయ్యే టైంకి ఆ సైకో క్యారెక్టర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిపోతే మనం యూజువల్లీ ఏమనుకుంటాం, సినిమాలు అంటే హీరోయిన్ చంపేస్తాడు, విలన్ చంపేస్తాడు, హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే హీరోయిన్ని హీరో కాపాడుతాడు. ఆ విలన్ ఎవడైతే సైకో ఉన్నాడో ఆ సైకో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ సైకో తప్పించుకున్న తర్వాత లాస్ట్ సీన్ ఏంటి ఆ సినిమాలో ఏంటి, ఇప్పుడు సినిమాలో పెద్ద ఎండ్ ఏం లేదు కదా. లాస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి, అదితిరావు హైదరీ గారు చేశారు ఆ క్యారెక్టర్. హీరోయిన్ దగ్గర వచ్చి అడుగుతారు, ఇలా జరిగింది కదా, తను తప్పించుకుంటే మీరేమనుకుంటున్నారంటే తను చెప్తుంది, హీ హ్యాజ్ అన్ ఇష్యూ. నేను వాళ్ళ లైఫ్లో ఎవరు వాడిని ఫర్గివ్ చేయలేదు, అందుకే వాడు ఇలా అయ్యాడు. వాడిని ఫర్గివ్ చేసే మొదటి ఆడది నేను అవ్వాలనుకుంటాను అని చెప్తాడు. ఇది ఆ విలన్ టీవీలో ఎక్కడో చూస్తాడు. నెక్స్ట్ షాట్ తను ఇట్లా ఒక పెద్ద కొండ నుంచి కింద దూకి చచ్చిపోతాడు. సో ఫిల్మ్స్ ఆర్ట్ ఇస్ అబౌట్ టెల్లింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఆల్రెడీ దేర్. పోయిట్రీకి ప్రోజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎస్సేకి ఒక కవిత్వానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పోయిట్రీ ఇస్ సంథింగ్ మనం ఆకాశ మేఘల్లో అది ఇది అని అంటాం, జరగవు కదా. ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ మేబీ అట్లా బిహేవ్ చేసేవాడికి ఆ సాఫ్ట్నెస్ లైఫ్లో ఎప్పుడు చూడలేదేమో. ఐ లైక్ దట్ థాట్. దిస్ ఇస్ మై ఎక్స్ప్లెనేషన్. కానీ రాసిన మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు మీరు ఆయన అడగండి. అంటే తను గిల్టీ కాదు అన్నదే కదా మొత్తం సినిమా. గిల్టీ అట్ వాట్ డిగ్రీ, దట్ ఆల్సో మ్యాటర్స్. డైరెక్టర్ గారు హాయ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ తెలుగు మూవీస్లో రియలిస్టిక్ కోర్ట్ డ్రామా ఈ మూవీయే. బికాజ్ ఎవ్రీ టైమ్ దే ఇస్ ఆల్వేస్ షార్ట్ హీరో మీద పెడతారు, లేదంటే దట్స్ వెరీ డ్రామాటిక్. బట్ ఇట్స్ రియలిస్టిక్. నేను కోర్ట్ స్టోరీస్ కూడా కవర్ చేశాను. ఐ వెంట్ టు కోర్ట్ అండ్ ఐ సా దట్స్ హౌ జడ్జ్ ఈజ్.
అలాగే బిహేవ్ చేస్తారు జడ్జి. Oh, super. హీస్ యాక్చువల్లీ ద Then you can vouch for us. హీస్ యాక్చువల్లీ ద హీరో ఆఫ్ ద కోర్ట్ అనమాట. దట్స్ హౌ దే బిహేవ్. ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి స్టోరీ మీరు వెళ్ళి చూసి రాసారా? హౌ డిడ్ యూ పర్సీవ్ ది స్టోరీ? హౌ డిడ్ యూ? ఒకసారి కాదు, అదే ఇందాక చెప్పాను కదా, నేను 500 సార్లు వెళ్తే ఇటువంటి డ్రామాటిక్ ఎపిసోడ్స్ నాకు ఒక 5-10 కనిపించుంటాయి అంతే. కానీ అంత ఓపిక్గా వెళ్ళాలా అంటే, బట్ అదే పని కోసం వెళ్ళాం, రకరకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంటాం. అండ్ మ్యూజిక్ చాలా యునో ఇంటెన్స్ పెంచింది. ద బీజిఎం వాజ్ సో గుడ్. అండ్ త్రిగుణ్ గారు, మీ స్టోరీ సెలెక్షన్ గురించి నాకు తెలుసుకోవాలంది. యు ఆర్ వెరీ పిక్కీ ఈజ్ వాట్ ఐ ఫీల్. యువర్ స్టోరీస్ ఆర్ డిఫరెంట్. మీ క్యారెక్టర్ సెలెక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ మా డైరెక్టర్ గారికి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. మీరు చెప్పినట్టు అంటే హీరోల మీద షార్ట్ అంటే మా హీరోల మీద ఎందుకో మా పగబెట్టారు. పెట్టని కొంచెం కష్టపడి డైట్లు మెయింటైన్ చేసి వస్తున్నాం కదా, మా మీద కూడా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి నాకు ఎటువంటి కాంప్లిమెంట్ లేదు, ఎందుకంటే నేను ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇప్పుడు తెలుగు సినిమా, ఇప్పుడు టీఎఫ్ఐ బానిసలు మనం చాలా చూస్తుంటాం. తెలుగు సినిమా చాలా ముందుకు ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. వెన్ యూ టేక్ RRR ఆర్ ఇప్పుడు రిలీజ్ అవబోతున్న పుష్ప 2 కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వీఆర్ అట్ అ డిఫరెంట్ లెవెల్. మేము అంత బడ్జెట్ పెట్టి తీయగలుగుతామా? నో, ఐ కెనాట్. వాట్ ఎల్స్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే బడ్జెట్ మాత్రమే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ హౌ వీ పుట్ అవర్ సెల్స్ దేర్. అంటే ఇప్పుడు రాముడు లంకకి వెళ్ళినప్పుడు ఎలా ఉడత చిన్న రాయేసిందో, ఇట్స్ జస్ట్ మై అటెంప్ట్ టు డూ యాజ్ అన్ ఆర్టిస్ట్ హియర్. జస్ట్ డబ్బులు మాత్రమే చేసుకోవాలి, కలెక్షన్లు మాత్రమే చేయాలి అంటే నేను రియల్ ఎస్టేట్లో దిగేవాడిని. ఐ వుడ్ నాట్ బికమ్ అన్ యాక్టర్. మై హోల్ పాయింట్ ఇస్ టు రియలీ డూ సంథింగ్ డిఫరెంట్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫిల్మ్స్. ఈరోజు ఎంత దూరం దీని గురించి మాట్లాడతారు లేదు తెలియదు, కానీ 15-20 ఏళ్ళ తర్వాత ఉన్న ఫ్యూచర్ జనరేషన్కి అర్థమయ్యే సినిమాలు ఇవి. వాళ్ళు వెన్ దే సీ ఫిల్మ్స్ దే మైట్ నాట్ రిలేట్ టు సమ్ యూనో చీకటి గదిలో చిత్తగొడ్డ అనే సినిమా నేను చేశాను. యూనో ఈవెన్ దట్ ఇస్ సంథింగ్ వేర్ 20 years later మేబీ పీపుల్ విల్ సీ అండ్ థింక్ దే వర్ ప్రోగ్రెసివ్. యూనో 24 Kiss అనే సినిమా చేశాం. యూనో ఐ పుట్ ఇట్ ఇన్ ద సేమ్ లైన్. ఉద్వేగం కూడా అరే ఇట్లా ఒక అటెంప్ట్ చేశారు, సంబడి హ్యాడ్ బాల్స్, సంబడి హ్యాడ్ రిటర్న్. సో దట్ ఈస్ ద విషన్. మనం ఈరోజు చేసే ప్రతి విషయం ఇస్ ఫర్ ద ఫ్యూచర్. మీరు ఒక షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డు ఏవైనా చేశారంటే ద రిసీట్ దట్ కమ్స్ గోస్ ఇన్ టు ద ఫ్యూచర్, రైట్? ఇట్స్ అ డాక్యుమెంటరీ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఐఎమ్ హోపింగ్ దీస్ ఫిల్మ్స్ యాడ్ టు అ గ్రేట్ లిస్ట్ ఆఫ్ మన తెలుగు సినిమా క్యాటలాగ్ అండ్ లైబ్రరీలో యాడ్ అయ్యే సినిమాలు మాత్రం చేయాలి అన్నది బిగ్గెస్ట్ అటెంప్ట్. కానీ అప్పుడప్పుడు పొట్టకూడు, ఈఎంఐలు కట్టాలి, పెట్రోల్ కూడా, ఈ షూలు కొనుక్కోవాలి కాబట్టి ఇట్లాంటి సినిమాలు కూడా చేస్తూ ఉంటాము. ఇట్ మేక్స్ అస్ ఫీల్ నైస్ వెన్ ఫిల్మ్ లైక్ దిస్ కమ్స్. కానీ ఇట్లాంటి సినిమా కమర్షియల్గా ఆడినప్పుడు ఎక్కువ కన్విక్షన్ కూడా వస్తుంది. ఊరికే మలయాళం సినిమాలు చూసి అరే ఏం తీసాడరా అని చెప్పకుండా మనం కూడా థియేటర్లోకి వెళ్ళి ఇట్లాంటి సినిమాలు చూసేటప్పటికి మనం కూడా ఆ స్థాయికి వస్తాం అన్నది ఉంటుంది. యూనో జస్ట్ మలయాళం సినిమాని ఓటీటీ డబ్బింగ్లో మాత్రం చూసి అరే ఏం తీసాడు నేను అసలు సినిమాలు భలే చూస్తాను కాకుండా, ఇఫ్ యూ రియల్లీ అన్ ఎంతూసియాస్ట్, ఫిల్మ్ ఎంతూసియాస్ట్, then you would want to go and support a film like this. Anybody any questions? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. గంగా మీ టీమ్ సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను. ఒక 2 questions అడిగితే మా జడ్జి గారు వస్తున్నారు, ఆయన కూడా మీరు ఒక 2-3 questions అడిగేయచ్చు. మా జడ్జి సురేష్ గారు కింద ఉన్నారు, మీరు అడగండి ప్లీజ్. అడగండి సార్ అడగండి అడగండి. సార్ కంగ్రాచులేషన్స్ సార్ మీ అందరికీ కూడా. చాలా బాగా చేశారు. పిక్చర్ చూస్తున్న కొద్దీ కూడా అది ఇంకేం జరుగుతుంది అని ఇంట్రెస్టింగ్గా చూడాలనిపించింది. తర్వాత దాంట్లో ఇంకోటి ఏంటంటే అసలు మాట్లాడుతుంటే అంత హాస్యం పండించడము, సరదాగా అనిపించడం బాగా చక్కగా ఉంది సార్. దాంతోపాటు లాస్ట్లో మీరు చూపించిన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఎవరైతే అంటే అఫెన్స్ చేశారో వాళ్ళకి ఈ నరేష్కి ఆమెను అంటగడతారేమో, ఆ జడ్జిమెంట్ ఇస్తారేమో అని అట్లా అనిపించింది సార్ మాకు. అంటే మీరు అది దాన్ని ఏం చెప్పకుండానే అట్లా ఆమె క్షమాభిక్ష పెట్టడం అనేది మాత్రం అది కొంచెం ఒక రకంగా అనిపించింది సార్. అట్లా పెడితే బాగుండేదేమో అనిపించింది. ఎట్లా నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి. అంటే ఏంటి పెళ్లి చేయించాలంటున్నారా ఏంటి? మ్యాటర్ ఏంటి భయ? ఆడవాళ్ళు ఉన్నారు భయ. లైఫ్ పైన
కాబట్టి నో ఇంతకుముందు ఆడవాళ్ళని ప్రాపర్టీస్గా చూసేవాళ్ళు సార్. ఆ ప్రాపర్టీస్గా చూసే కాలం నాటి మైండ్ సెట్ అది. ఇప్పుడు కాదు సరే. అంటే ఎట్లుందంటే ఎప్పుడు కాదు, ప్రాపర్టీస్ కాదని ఈ మధ్యన మన జ్యుడిషియరీ కూడా రికగ్నైజ్ చేసింది. అంటే మనం వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేశాం కాబట్టి ఆ బంగారం మీకే చెందాలి, మీరు కష్టపడి దొంగతనం చేశారు, రాత్రి వెళ్ళారు అన్నట్టు. సరే మీరు చెప్పండి. 2020 or 21లో అనుకుంటా, అంతకుముందు ది అడల్టరీ గురించి మన చట్టాలు వేరుగా ఉండేవి. అంటే అడల్టరీ చేస్తే అందులో ఓన్లీ మేల్ పర్సన్ మాత్రమే ఇస్ పనిషబుల్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్టీకి శిక్ష వేయలేం కదా, అంటే ఆడవాళ్ళని అలా ప్రాపర్టీలుగా చూసేవాళ్ళు. సో అది చేంజ్ అయ్యి జ్యుడిషియరీ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళిద్దరు కావాలనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, అది వాళ్ళ ఇష్టం. ఇట్ కెన్ ఓన్లీ బికమ్ ద గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని చెప్పేసి దాన్ని రీఇంటర్ప్రిట్ చేసింది జ్యుడిషియరీ. సో ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఇప్పుడు మీరు అడిగిన పెళ్లి చేయించాలా అనేది ఆ ప్రాపర్టీస్గా చూసే కాలం నాటి మైండ్ సెట్ అనమాట. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు చెల్లదు అది. ఇదేదో బాగుంది సార్. అంటే ఇప్పుడు మనకి ఐశ్వర్యరాయ్ నచ్చింది అంటే ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే మనకు పెళ్లి చేసేస్తారేమో అన్న మైండ్ సెట్ మీద బతికిన కాలం పోయి. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మై వాళ్ళ సార్ని, దాదాపుగా 20 years బ్యాక్ నా స్టూడెంట్ అతను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అతను స్పెషల్గా చెప్పడం వలన ఎగ్జామ్స్ అవుతున్నా సరే నేను హాఫ్ డే లీవ్ పెట్టేసి వచ్చాను ఇక్కడికి. అండ్ రియల్లీ మా మహిని నమ్మిన ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్స్ యాక్చువల్లీ. అండ్ సినిమా టెక్నికల్గా వెళ్ళడం కన్నా కూడా ఎట్లా ఆడియన్స్ని 2.5 hours 3 hours ఎలా కూర్చోబెట్టేది మోర్ ఇంపార్టెంట్. టెక్నికల్ ఆస్పెక్ట్లో పోయి ఇక్కడ డిబేట్ చేయడం కన్నా కూడా బోర్ రాకుండా కంప్లీట్ సినిమా చూసేందుకు ఎక్సలెంట్గా ఉంది, అవుట్ స్టాండింగ్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఫిలిం. నిజంగా కూడా నేను చాలా రోజుల తర్వాత చూశాను. మన రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమా చూసాను, బాగుందంటే. నేను చాలా రేర్గా సినిమాలకు వెళ్తాను, అది కూడా ఎందుకు అంత అట్రాక్ట్ అనిపించలేదు. బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది. మహి, కంగ్రాచులేషన్స్ బేటా, ఇంకా చాలా ఎదగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒక క్లోజింగ్ నోట్ వెళ్ళే ముందు మా ప్రొడ్యూసర్, అంటే చెప్పాను కదా ఫస్ట్ ఇట్లాంటి సినిమా తీయడం నాది పెద్ద, నాకు జీతం ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, పెట్రోల్ కూడా పోయించారు. సో నేను వచ్చి హ్యాపీగా నాకు నచ్చిన వృత్తిని బాగా యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. మహి గారు కూడా ఇన్ఫ్యాక్ట్ మైపాల్ గారు ఆయన స్క్రిప్ట్ చేసే టైంని పెట్టుంటే ఈ పాటికి లాయర్ అయ్యేవాడు, ఇంకా పెద్ద బిల్డింగ్లు అవి చేసేవాళ్ళం. మోర్ ఇంపార్టెంట్లీ సమ్వన్ హూ రిస్క్డ్ ఆన్ ఫిల్మ్ లైక్ దిస్. నమ్మి ఈ క్రూ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇవ్వగలుగుతుంది, దీనికి సాంగ్స్ ఐటమ్ డాన్స్లు ఏం అక్కర్లేదు అని చెప్పి ఇటువైపు ఏం జరుగుతున్నా దీన్ని పట్టించుకోకుండా అక్కడ ఆయన ప్రపంచంలో ఉండే మా ప్రొడ్యూసర్ గారిని ఒక మాట చెప్పి November 29th సినిమా రిలీజ్ అవుతుంది. సార్ మీరు మాట్లాడితే ఒకసారి తొడగూడ కొట్టేస్తే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా పత్రికా విలేకరులకి అందరికీ థ్యాంక్స్ అండి, మా సినిమా ప్రీమియర్ షోకి వచ్చినందుకు. లాస్ట్ టైం కూడా అయిపోయింది, ఒక మాట చెప్పి తెలుస్తుంది సార్. ఈ సినిమాని, మా ఉద్వేగం సినిమాని బన్నీ వాసు గారు మొత్తం ఫుల్ మూవీ చూసి ఇంత మంచి సినిమాను మంచి టైంలో రిలీజ్ చేయాలంటే మీరు అర్జెంటుగా ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోతారని చాలా చాలా చెప్పాడు సార్ ఆయన, బన్నీ వాసు గారు. మరి ఆయన కోసం మనస్ఫూర్తిగా ఆయన సినిమా చూసి భయంకరమైన అసలు చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాడు సార్, చాలా చాలా అయ్యారు. ఆయన కోసమే ఒక మాట చెప్దామని బన్నీ వాసు గారు మా సినిమా, మా ఉద్వేగం సినిమా చూసి ఎక్స్ట్రాడనరీ, ఇంతవరకు ఇలాంటి సినిమా చాలా కాలమైన చూసి చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు సార్. వాళ్ళ ద్వారానే ఈ సినిమా రిలీజ్కి వెళ్తున్నారు, ఆల్రెడీ వాళ్ళే చేస్తున్నారు సార్. అది విషయం. ఈ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. లాస్ట్ ఒకే సెకండ్ సార్, మా ఒక్క మాట చెప్పాలి మా గురుగారు. ఏబిఆర్ పిరెడ్డి, నాకు క్వశ్చన్ హీరో గారికి. ఎందుకంటే మామూలుగా సినిమా మొత్తం డైరెక్టర్ పర్స్పెక్టివ్ మీద నడుస్తూ ఉంటుంది, కానీ ద వే హీరో ఈజ్ అనలైజింగ్ ద స్టోరీ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద వేరియస్ యాంగిల్స్ ఆఫ్ ద స్టోరీ, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఐ యెట్ టు సీ సంబడి హూ కెన్ గివ్ సచ్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ అబౌట్ ద మూవీ అండ్ ఇట్స్ genre. Congratulations, keep it up. I'm also looking for next 9 parts. Mahidhar said he's already made script for another 8 or 9 parts. We're looking forward to that. 3, yeah, okay. సార్ మీరు ప్రొడ్యూసర్గా మనసు పెడితే 9 ఏంటి సార్, 90 parts తీస్తాం, అందరం రెడీగా ఉన్నాం.
మా ఉద్వేగం సినిమా చూడడానికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసి మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా మా ఉద్వేగం సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది కూడా ప్రేక్షకుల మధ్యకి వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ చేయడానికి పర్సనల్గా ఎన్ని రోజులు కేటాయించారు? ఆ ఇంట్రెస్టింగ్ స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా ఎప్పుడైనా ఈ సినిమా షూటింగ్లో? ఫస్ట్ బాగా అడిగారు సార్. ఒక చిన్న క్లారిఫికేషను. అంటే హీరో అని పిలవడానికి మన దేశంలో ఇద్దరికే ఉంది సార్ అర్హత. ఒకటి బార్డర్ దగ్గర కూర్చుంటారు చూసారా వాళ్ళకి, ఇంకోటి పొలం గట్ర దగ్గర కూర్చుంటారు పని చేస్తారు, వీళ్ళిద్దరిని మాత్రమే హీరో అని చెప్పచ్చు. మేము ఉత్తి నటులం సార్. నేను ఉత్తి నటుడిని, ఒక ప్రధాన పాత్ర చేశాను. సో నాకు ఈ అప్రోచ్ ముందు నుంచి ఉండడం ఉంది. నన్ను చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు, నీకు బతకడం రాదు, నీకు అసలు ఎలా అమ్ముకోవడమో తెలీదు, ఎలా ఫ్యాన్స్ని కేటాయించుకుంటావు. లీడర్ వితౌట్ అ ప్రిన్సిపల్ కెన్ ఓన్లీ హ్యావ్ ఫ్యాన్స్, అండ్ ఆర్టిస్ట్ విత్ ప్రిన్సిపల్ కెన్ మేక్ సమ్ చేంజ్ అని నమ్మేవాడిని నేను సార్. సో అలా చూస్ చేసుకున్నాను సార్. అండ్ వర్క్ అంటే మరి ఆల్మోస్ట్ 20-26 సినిమాలు చేశాం కదా, పెద్ద పర్ఫార్మెన్స్ ఈ శ్రీకాంత్ అయ్యంగారు వాళ్ళందరూ తోసుకొచ్చారు. వాళ్ళతో పాటు రోజు పొద్దున్న కూర్చుని కొట్టుకునేటప్పుడు ఇంకా నువ్వు ఎక్కువ చేస్తావు నేను ఎక్కువ చేస్తాను అన్న గొడవ మీద అలా వచ్చేసింది. స్లాంగ్ కొంచెం కష్టపడ్డాను, డబ్బింగ్ ఆల్మోస్ట్ ఒక 2-3 సార్లు చేయాల్సి వచ్చేది. నాకు అంత బాగా రాదు ఆ స్లాంగ్. తెలంగాణ బాగా మాట్లాడేస్తాను, వైజాగ్ స్లాంగ్ అయితే ఇంకా మాకు బాగానే వచ్చు. రాయలసీమలో తెలంగాణ మిక్స్ అయ్యి అక్కడ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ అన్నట్టు ఆయన ఒక స్లాంగ్ పెట్టాడు. అది కొంచెం క్యాచ్ చేయడం టఫ్ అయింది, అది కొంచెం డబ్బింగ్లో వర్క్ చేసాం. బట్ అదర్వైజ్ పెద్ద ఏం కష్టపడి చేసిందంటే ఏం లేదు, ఇష్టపడే చేస్తాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు ప్లీజ్, టైం అయిపోయింది సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటి ప్లీజ్, ఎందుకు వేరే వాళ్ళు వెయిటింగ్. లాస్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు, ఇటువంటి సినిమా చేయాలి అంటే గట్స్ ఉండాలి, అన్నిటికన్నా ముందు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, సొసైటీలో మీకంటూ సపోర్ట్ ఇచ్చే మనుషులు కావాలి. సో ఈ సపోర్ట్ విషయంలో ఫ్యామిలీ ఎక్కువ ఇచ్చిందా మీ పర్సనల్ లైఫ్లో, లేక సొసైటీ ఇచ్చిందా ఈ సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు? సపోర్ట్ సంగతి నాకేం తెలియదండి మరి. సపోర్ట్ సంగతి నాకు తెలియదు, కానీ నిజంగా మీరు అన్నట్టు చేసే వాళ్ళకైతే ధైర్యం ఉండాలి. కానీ అది కూడా నేను నా విషయంలో అది కూడా కరెక్ట్ అని నేను అనుకోను. ఎందుకంటే నేను అంత చూజీగా అదేం చేయలేదు. అంటే కాన్షియస్గా ఇది చేయాలి అనుకొని చేయలేదు. ఒకటి రాద్దాం అప్పటికి ఆ కోర్ట్ రూమ్ డ్రామాలు ఎక్కువ చూస్తున్నాను నేను బయట, కోర్టులో జరిగే సంఘటనలు, దాన్ని బేస్ చేసుకొని రాసుకుంటూ పోయాను. బట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది ఫస్ట్ టైం ఇది చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కాదని. ఎందుకంటే ఎవరు కోఆపరేట్ చేయరు, ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు సపోర్ట్ చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేయమని చెప్పారు. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, November 29th సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి దానికి ఒక ఫేట్ ఉంటుంది. మీరు చాలా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీసినా ఆడకపోవచ్చు, అసలు ఎటువంటి పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేయనా ఆడచ్చు. సో యాజ్ అండర్ డాగ్స్ మేము November 29th వస్తున్నాం, తప్పకుండా సినిమా వెళ్ళి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.